ఇది నోట్స్ రాయండి అమ్మా. హేమంత్ నోట్స్ రాయండి. ఓకే, క్రాంతి గుడ్ మార్నింగ్ రా. జయంత్ గుడ్ మార్నింగ్ రా. వద్దురా, ఇప్పుడు రాసే నేను చెప్పినట్టు రాసేయండి. ఓకే, 881 గుడ్ మార్నింగ్ రా. రైట్ మా చెప్పినట్టు రాసేయడమేనా? ఓకే రైట్. మనకి ఇవాళ నేర్చుకునేది ఏంటంటే అయానిక్ సాలిడ్స్ అమ్మా. అయానిక్ క్రిస్టల్స్ అంటే అయానిక్ సాలిడ్స్ గురించిరా. అండ్ టోటల్ ఇప్పుడు దీని గురించి చెప్పే టాపిక్ మొత్తం టోటల్ బై హార్టింగ్. నో లాజిక్స్. సార్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే బై హార్ట్ చేయడం నెంబర్ ఆఫ్ టైమ్స్. కానీ ఐపీ ఎగ్జామ్ అంటే ఐపీలో కానీ మెయిన్స్ లో కూడా ఛాన్సెస్ తక్కువరా. టెక్స్ట్ బుక్ లో లేదు. ఈ మనం చెప్పే సాలిడ్స్ అయానిక్ క్రిస్టల్స్ యొక్క స్ట్రక్చర్స్ టెక్స్ట్ బుక్ లో లేదు. ఓకే, ఓన్లీ కొన్ని సపరేట్ అంటే అడ్వాన్స్ లెవెల్ ఉన్నాయి. అండ్ నేను పెట్టిన నోట్స్ లో కూడా అంత క్లారిటీ లేదు. కాబట్టి కంపల్సరీగా నీట్ గా రాసుకోండి. రాసుకుంటేనే బెటర్ రా. ఓకే, మిగతా ఏమైనా కావాలంటే తర్వాత లాస్ట్ లో వేరే టాపిక్ చెప్తాను, అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ అయానిక్ క్రిస్టల్స్ మాత్రం కంపల్సరీగా అందరూ ఒక పేపర్ మీద నీట్ గా రాసుకుంటూ వెళ్ళంటారు. ఎలా చెప్తే అలాగా నీట్ గా రాసుకుంటూ వెళ్ళండి. ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, అడ్వాన్స్ లెవెల్లో రైట్. మనకి అయానిక్ సాలిడ్స్ అండ్ అయానిక్ క్రిస్టల్స్ అంటే దే కంటైన్ cations and anions అమ్మా. which contain cations and anions. మనం తీసుకున్న సాలిడ్స్ లో cations anions ఉంటే they are called as ionic crystals. and very 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 important గుర్తుంచుకోండిరా. every ionic solids are electrically neutral అంటారమ్మా. electrically neutral అంటే the total positive charges. మనం తీసుకున్న క్రిస్టల్ లో total positive charges should be equal to total negative charges. number of cations is equal to anions కాదు. ఎన్ని cations ఉంటే అన్ని anions కాదమ్మా. the total positive charges will be equal to total negative charges. for example, calcium fluoride calcium plus 2, ఫ్లోరైడ్ -1, అలాంటి 2 ఉన్నాయి కాబట్టి -2 అలాగే Ab2O3 అమ్మ. Ab2O4 అమ్మ. Ab2O4 ఆక్సిజన్ యొక్క నెగటివ్ చార్జ్ ఒకటి -2, 4 ఉన్నాయి కాబట్టి -8 అమ్మ. -8 ఇది డైవాలెంట్ క్యాటయాన్, ఇది ట్రైవాలెంట్ క్యాటయాన్. అలాంటి 2 ఉన్నాయి కాబట్టి +6. టోటల్ పాజిటివ్ చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు +8, టోటల్ నెగిటివ్ చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు -8. అంటే ఎప్పుడు అయానిక్ సాలిడ్స్ అంటేనే ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఓకే, అందులో అయాన్స్ మిస్ అవ్వకపోయినా అయి ఉన్నా సరే దే ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంటారమ్మా. అంటే the total positive charges should be equal to total negative charges. అయానిక్ సాలిడ్స్ అన్నీరా. సార్ మరి యాటమ్స్ సార్, అసలు యాటమ్స్ కి గొడవే లేదు కదా. ఇప్పుడు జింక్ మెటల్ అన్నాం, అందులో అయాన్స్ ఏముంటాయి? ఉండవు కదా. అంటే జింక్ మెటల్స్ అన్ని అంటే కొన్ని యాటమ్స్ ఉంటే ఆల్రెడీ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అమ్మా. కానీ అయాన్స్ ఉన్నప్పుడు అయానిక్ సాలిడ్స్ లో ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అన్నమాట. ఓకే, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఓకే, ఇప్పుడు ఈ అయానిక్ సాలిడ్స్ మనకి సో మెనీ టైప్స్. అందులో ఇక్కడికి రాసుకోవాలి. ఈ అయానిక్ క్రిస్టల్స్ వచ్చి మనకి classified into AB type solids అంటారమ్మా. AB type solids. ఓకే, AB type అంటే 1 type of cation, 1 type of anion. దీంట్లో మళ్ళీ they are classified into 3 types అమ్మా. NaCl or which is also called as rock salt crystals అంటారమ్మా. రాక్ సాల్ట్ టైప్ క్రిస్టల్స్ అంటారమ్మా. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా సీజియం క్లోరైడ్ టైప్ సాల్ట్స్ అంటారమ్మా.
cesium chloride type salts. And ఇంకోటి వచ్చేటప్పటికల్లా ZNS type అంటారమ్మా, which is also called as spheroid structure అంటారమ్మా, which is also called as spheroid structure అంటారమ్మా, spheroid structure అంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా AB2 type structure అంటారమ్మా, AB2 type solids అంటారు, AB2 type solids which is also called as fluoride structure అంటారమ్మా, which is also called as fluoride structure అంటారమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా A2B type salts అంటారు, A2B type solids అంటారమ్మా. A2B type solids ని we can also called as anti-fluoride structure అమ్మా, anti-fluoride structure, anti-fluoride structure. అండ్ మనం ఇక్కడ ఇంకోటి ఏం నేర్చుకుంటామంటే స్ట్రక్చర్ ఆఫ్ డైమండ్ గురించి నేర్చుకుంటామమ్మా. అంటే మనం ఫోర్త్ ఏ గ్రూప్ లో ఫస్ట్ ఇయర్ లో ఫోర్త్ ఏ గ్రూప్ లో నేర్చుకుంది కాదురా, పొజిషన్ ఆఫ్ ఆటమ్స్, లాటిస్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అన్ని నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా స్పైనల్ స్ట్రక్చర్స్ అంటారు, స్పైనల్ స్ట్రక్చర్స్ అంటారు, స్పైనల్ స్ట్రక్చర్స్ అంటారమ్మా. అండ్ ద జనరల్ ఫార్ములా వచ్చేటప్పటికల్లా Ab2O4 అమ్మా, Ab2O4. ఇవాళ మనం నేర్చుకునే స్ట్రక్చర్స్ ఇవిరా 1 by 1. అండ్ నో లాజిక్ రా, నోట్స్ ఎలా చెప్తాను బోర్డు మీద అవన్నీ అలా గుర్తుంచుకోవాలిరా. రాసుకున్నాం, నోట్స్ రాసుకుంటారా మా, రాసుకోవాలి చిన్న అందరూ కంపల్సరిగా రాసుకోవాలి. వీడియో క్లారిటీ లేదురా, యానికంటే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయమ్మా. శశిధర్ గుడ్ మార్నింగ్ రా. ఐఐటి సిలబస్ ఫిజికల్ అండ్ రెడ్యూస్ చేయాలరా. ఐఐటి అంటే మెయిన్స్ చెప్పారు కానీ ఓకే, మెయిన్స్ కానీ అడ్వాన్స్ కి లేదమ్మా, సిలబస్ తగ్గించలా. అన్ని మొబైల్లో ఉన్నాయి కదా, ప్రింట్అవుట్ తీసుకోవాలరా, అవన్నీ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అది చెప్తాను, అది బుక్ లో నాకు సిలబస్ పెడతానమ్మా. ఓకే, అయానిక్ కాదు కానీ మనకి ఎక్సెప్షన్ రా, ఇవన్నీ ఇది ఎక్సెప్షన్ అమ్మా, డైమండ్ ఎక్సెప్షన్ రా. ఓకే, ఎక్సెప్షన్ డైమండ్ మనకి అంటే స్పెషల్ కేస్ అమ్మది. రైట్, ఈ టాపిక్ మెయిన్స్ లో కూడా, మెయిన్స్ కి అడ్వాన్స్ కి అడుగుతాడు, ఎక్కువ అడ్వాన్స్ అడుగుతాడమ్మా. ఓకే, కాదురా అదే చాప్టర్ సాలిడ్ స్టేట్ లోనే. ఓకే రైట్, ఇవన్నీ కాలేజ్ ఓపెనింగ్ ఇవన్నీ తర్వాత రా చిన్న, మళ్ళీ టైం సరిపోదురా మనకి, తొందరగా రాసేసుకోండమ్మా, స్పీడ్ గా తొందరగా రాసుకోవాలి. ఓకే, అది ఇంకా తెలియదురా. ఓకే వరప్రసాద్ ఇంకా తెలియదమ్మా, నోట్ చేసుకోండి తొందరగా. రైట్, ఇందులో ఒక్కొక్క దాని డైమండ్ అయానిక్ కాదు కానీ ఎక్సెప్షనల్ కేసు అమ్మ, మనకి దాని స్ట్రక్చర్ వేరే ఉంటుంది, మనకి అనుకుంటాం కానీ డిఫరెంట్ ఉంటుంది, కాబట్టి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ చూసుకోవాలరా జాగ్రత్తగా, మెయిన్స్ కూడా వస్తుందమ్మా, ఛాన్స్ ఉందిరా, మెయిన్స్ కి ఛాన్స్ ఉంది కాబట్టి వినాల్సిందే కంపదు. ఓకే నెక్స్ట్, ఇందులో 1 by 1 నేర్చుకుంటామమ్మా. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా NaCl type solids అమ్మా, NaCl type solids which is also called as rock salt crystals అంటారమ్మా, which are also called as rock salt crystals అంటారు. అందులో జాచనమ్మా, మెయిన్ వచ్చేటప్పటికల్లా Cl minus ions, Cl minus ions are forms CC అంటే FCC lattice అమ్మా, అంటే FCC lattice లో అరేంజ్ అయి ఉంటాయి. Cl మైనస్ అన్ని కూడా FCC lattice లో అరేంజ్ అయి ఉంటాయి. FCC lattice అంటే కార్నర్స్ లో ఉంటాయి, and they also present in face centers, and they are present in face centers.
కార్నర్స్ లో అంటే మొత్తం కాంట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత రాస్తున్నా నేను 1 అండ్ ఫేజ్ సెంటర్స్ లో 3 రా. ఫేజ్ సెంటర్స్ లో 3. సో నెంబర్ ఆఫ్ Cl మైనస్ అయాన్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ Cl మైనస్ అయాన్స్ 4 ఉంటాయి. మరి సార్ Na ప్లస్ అయాన్స్ ఎక్కడ ఉంటాయి సార్? Na ప్లస్ అయాన్స్ ఎక్కడ ఉంటాయరా అంటే దే ఆర్ ప్రెసెంట్ అండ్ ఆర్ దే ఆక్యుపై ఆల్ ఆక్టాహెడ్రల్ వైర్స్ రా. ఆల్ ఆక్టాహెడ్రల్ వైర్స్. ఈ Cl మైనస్ అయాన్స్ వల్ల వైర్స్ ఫామ్ అవుతాయి. ఆ వైర్స్ లో అన్ని చోట్ల ఏముంటాయంటే Na ప్లస్ అయాన్స్. అండ్ నిన్న కూడా చెప్పాను రా, మనకి ఆక్టాహెడ్రల్ వైర్స్ వచ్చి ఎడ్జెస్ లోను బాడీ సెంటర్ లోను, ఎడ్జెస్ లోను బాడీ సెంటర్ లో ఉంటుందని చెప్పాను. మీకు గుర్తుందా లేదా మీకు? ఓకే, బాడీ సెంటర్ లో ఒక వైర్ ఫామ్ అయింది అండ్ ఎడ్జెస్ లో ఒక 3 వైర్స్ ఫామ్ అవుతాయిరా. ఓవరాల్ గా ఎడ్జెస్ వచ్చేటప్పటికల్లా 3 వైర్స్. సో టోటల్ గా Na ప్లస్ అయాన్స్ ఎన్ని వస్తాయి? 4 Na ప్లస్ అయాన్స్ అమ్మ. 4 Na ప్లస్ అయాన్స్. సో గుర్తుంచుకోవాలిరా, Cl మైనస్ వచ్చి మెయిన్ లాటిస్ ఫామ్ అయింది. ఆ లాటిస్ స్ట్రక్చర్ ఏంటంటే FCC ఇక్కడ. అండ్ సోడియం అయాన్స్ వచ్చేటప్పటికల్లా ఆక్టాహెడ్రల్ వైర్స్ లో అప్లై చేస్తారా. మనం చెప్పాను సార్ కార్నర్స్ ఎడ్జెస్ అని జనరల్ ఇది మెయిన్ రా. ఓకే, అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చురా అంటే 1 యూనిట్ సెల్ ఆఫ్ NaCl రా. 1 unit cell of NaCl contain 4 Na plus ions and 4 Cl minus ions. 4 Cl minus ions and radius of sodium ion by radius of Cl minus ion. అంటే రేడియస్ ఆఫ్ క్యాటియన్ బై రేడియస్ ఆఫ్ యానియన్ వచ్చి 0.53 అమ్మ. 0.53 రేషియోకి యూనిట్స్ ఉండవురా. అండ్ 0.53 ఉంటే రేషియో మనకి కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేటప్పటికల్లా కోఆర్డినేషన్ నెంబర్ 6 రా. కోఆర్డినేషన్ నెంబర్ 6 అమ్మ. సార్ FCC అంటే కోఆర్డినేషన్ నెంబర్ 12 కదా సార్ అంటాం. మనకి గుర్తుందా లేదో, మనకి స్ట్రక్చర్స్ మనకి మెర్జ్ అయిపోవటం వల్ల వాటి వల్ల కోఆర్డినేషన్ నెంబర్స్ మారుతాయి. ప్లస్ ఇంకోటమ్మా, ఇది మనం మాట్లాడేది అయానిక్ సాలిడ్స్ రా. నిన్న మనం మాట్లాడింది నార్మల్ ఆటమ్స్ కి, ఇవాళ మనం మాట్లాడేది అయానిక్ సాలిడ్స్ గురించి రా. అయానిక్ సాలిడ్స్ లో స్ట్రక్చర్ బట్టి చెప్తారా. ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ 6 అమ్మా. అందులో సోడియం అయాన్స్ కి కోఆర్డినేషన్ నెంబర్ 6 అండ్ Cl మైనస్ అయాన్స్ కి కూడా కోఆర్డినేషన్ నెంబర్ 6. కాబట్టి we called as 6:6 కోఆర్డినేషన్ అంటారా. we called as 6:6 కోఆర్డినేషన్ అంటారమ్మా. 6:6 కోఆర్డినేషన్. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే 2 into radius of cation plus radius of anion రా. 2 into radius of cation and radius of anion will be equal to edge length అమ్మా. will be equal to edge length. అవి గుర్తుండాలిరా. ఓకే, అండ్ అంతేనమ్మా మెయిన్. సో మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే ఒకటి ఇదొకటి ఇదొకటి ఇవిరా, ఇవి గుర్తుండాలమ్మా. ఓకే, ఇంపార్టెంట్ చూసుకోండి, ఒక్కసారి రాసేసుకోవడం యాస్టీస్ గా. రే కోఆర్డినేషన్ నెంబర్ ఆక్టాహెడ్రల్ అంటాం కానీ బికాస్ ఆఫ్ మెర్జింగ్. ఓకే, ఆక్టాహెడ్రల్ అంటారు కానీ రా, బట్ బికాస్ ఆఫ్ మెర్జింగ్ ఆఫ్ మనకి యూనిట్ సెల్స్ మెర్జ్ అయిపోవటం వల్ల ఇది FCC అంటారమ్మా. మనం నేర్చుకున్నంతా కూడా ఓకే అది వేరురా, ఇప్పుడు ఇది వేరమ్మా. ఓకే, సో కొన్ని ఆటమ్స్ యొక్క పొజిషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ FCC లో ఉంటాయి, తర్వాత ఇవన్నీ ఆక్యుపై చేస్తాం వల్ల షేప్ వచ్చేటప్పటికి మారిపోయిద్దిరా. కాబట్టి దానికి దీనికి సంబంధం ఉండవమ్మా. మనం చెప్పే అయానిక్ సాలిడ్స్ ఇక్కడికి నేను చెప్పిన టాపిక్ కి సంబంధం ఉండదు. మనం చెప్పిన FCC కోఆర్డినేషన్ నెంబర్ 12 ఆక్టాహెడ్రల్ అని రేషియోలు అవన్నీ ఉండవురా. ఇప్పుడు ఈ చెప్పే సాలిడ్స్ కి యాస్టీస్ ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్న వాల్యూస్ కాబట్టి అందులో లాజిక్స్ ఏముండవురా, బై హార్ట్ చేయటమేనమ్మా. ఓకే, చూసుకుంటారా, రాసుకోండమ్మా. రాహుల్ ఏంట్రమ్మా రాహుల్?
మరి ఓకే, ఒకసారి చూడరా మనకి ఏంట్రా అంటే NaCl లో Cl మైనస్ అయాన్స్ అన్ని కలిసి ఒక లాటిస్ ఫామ్ అవుతాయిరా, అంటే క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లోజ్ ప్యాకింగ్ స్ట్రక్చర్ వచ్చేటప్పుడు కల్లా సిఎల్స్ అన్ని FCC లో ఫామ్ అవుతాయిరా. FCC అనగానే ఎక్కడ ఉంటాయి ఐటమ్స్? కార్నర్స్, ఫేస్ సెంటర్స్. కార్నర్స్ కాంట్రిబ్యూషన్ 1/8 అన్ని వేసుకుంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని వస్తాయి? 1. ఫేస్ సెంటర్ 6 ఉంటాయి, ఇంటూ 1/2 కాంట్రిబ్యూషన్ 3. సో టోటల్ Cl ఆటమ్స్ రా. అంటే ఇలాగ Cl ఆటమ్స్ అన్ని కూడా FCC లో ఫామ్ అవుతాయమ్మా. FCC లాగా ఉంటాయి. Cl ఆటమ్స్ అన్ని కూడా FCC ఆటమ్స్ లాగా ఉంటాయి. ఫ్రంట్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ అయినప్పుడు నేను చెప్పాను కదమ్మా, ఇది టెట్రాహెడ్రల్ వైరస్ లాగా అలాగా. కానీ మీకు ఎక్కడ ఉంటాయి? సోడియం ఐన్స్ టెట్రాహెడ్రల్ వైరస్ లాగా ఆక్టాహెడ్రల్ వైరస్ లో ఫామ్ అవుతాయి. ఆక్టాహెడ్రల్ వైరస్ అంటే ఏం చెప్పాను? ఎడ్జెస్ లో ఫామ్ అవుతాయి, అలాగే బాడీ సెంటర్ లో ఉంటదమ్మా. ఎడ్జెస్ మొత్తం 3 దగ్గర ఉంటాయి, అండ్ బాడీ సెంటర్ దగ్గర ఒక వైడ్ ఫామ్ అయిద్దిరా. సో టోటల్ వచ్చేటప్పటికల్లా మనకి బాడీ సెంటర్ లో ఒక వైడ్, ఎడ్జెస్ మొత్తం కలిపి 3 వైర్స్ ఫామ్ అవుతాయి ఓవరాల్ గా. కాబట్టి 3 అయాన్స్ వస్తాయిరా. అలాగే ఎడ్జ్ లెంత్ అమ్మా, అంటే మొన్న అప్పుడు ఆ రోజు నేర్చుకుంది ఏంటి? 4r = √2 × a. అవన్నీ యాటమ్స్ రా. ఇన్ కేస్ ఆఫ్ అయాన్స్ అయితే ఇది ఫార్ములా 2 × రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ రేడియస్ ఆఫ్ యానియాన్ = ఎడ్జ్ లెంత్. అప్పుడు నేర్చుకున్న ఫార్ములాలు యాటమ్స్ కమ్మా. ఇది ఇన్ కేస్ ఆఫ్ అయాన్స్ రా. అయాన్స్ కి వేరు ఉంటది, యాటమ్స్ కి సెపరేట్ ఉంటది, వేరు ఉంటాయి. సో అది ఫార్ములాకి ఈ ఫార్ములాకి ఎంటైర్లీ డిఫరెంట్ గుర్తుంచుకోవాలి. ఇది చూసుకోండమ్మా, దానికి దీనికి సంబంధం ఉండదు. ఓకేనారా? నెక్స్ట్ ఆక్టాహెడ్రల్ వైర్స్ వచ్చేటప్పటికల్లా మనకి, ఓకే, ఆక్టాహెడ్రల్ వైర్స్ కి నేను చెప్పాను కదమ్మా, ఆక్టాహెడ్రల్ వైర్ వచ్చేటప్పటికల్లా బాడీ సెంటర్ లోను ఇలా ఉంటుందని చెప్పాను. ఒక యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు కార్నర్, ఒక ఫేస్ సెంటర్, అలాగే ఇంకో యూనిట్ సెల్ లో ఉన్న కార్నర్స్, ఫేస్ సెంటర్స్, వీటి మధ్యలో మనకి ఏంట్రా అంటే ఫామ్ అయ్యేది ఎడ్జెస్ మీద ఫామ్ అవుతాయమ్మా. కరెక్ట్ గా ఎడ్జెస్ అంటే ఎడ్జెస్ మీద తీసుకుంటారు దాన్ని. ఓకే, ఒక ప్లేన్ లో ఉన్న కార్నర్స్ ఇంకో ప్లేన్ లో ఉన్న కార్నర్స్ మధ్యలో తీసుకుంటే కరెక్ట్ గా 3 డైమెన్షన్ లో తీసుకుంటే ఎడ్జెస్ మీద ఫామ్ అవుతాయమ్మా. అందుకని ఎడ్జెస్ మొత్తం మనకి 3 చోట వస్తాయి. అలాగే ఒక చోట బాడీ సెంటర్ వస్తమ్మా, ఒక చోట బాడీ సెంటర్. సో ఇది గుర్తుంచుకోవాలి యాస్టీస్ గా. నెక్స్ట్ సెకండ్, ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి 1A గ్రూప్ హ్యాలైడ్స్ అమ్మా. 1A గ్రూప్ హ్యాలైడ్స్ except 1A group halides except cesium halides amma, except cesium halides. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్ అమ్మా. ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్ ఆఫ్ 2A group, oxides and sulfides of 2A group except BeS amma, except BeS beryllium sulfide. అలాగే సిల్వర్ హ్యాలైడ్స్ except AgI అమ్మా, except AgI. ఇవన్నీ కూడా NaCl టైప్ స్ట్రక్చర్స్, అంటే రాక్ సాల్ట్. అందులో యానియాన్స్ అన్ని FCC, క్యాటియాన్స్ అన్ని కూడా ఆల్ ఆక్టాహెడ్రల్ వైర్స్. ఇవి అడుగుతారా, యానియాన్స్ ఎక్కడ ఉంటాయి, క్యాటియాన్స్ ఎక్కడ ఉంటాయి అడుగుతాడు. మా ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి యానియాన్స్ ఎక్కడ ఉంటాయి, క్యాటియాన్స్ ఎక్కడ ఉంటాయి అంటాడు.
అండ్ కోఆర్డినేషన్ నెంబర్ అడుగుతాడమ్మా. ఓకే, యానియన్స్ యొక్క పొజిషన్ ఎక్కడ, క్యాటియాన్స్ యొక్క పొజిషన్ ఎక్కడ, అండ్ వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ అవి అడుగుతాడమ్మా. అది ఇంపార్టెంట్ రా. లేదా క్యాటియాన్ సైజ్ ఇస్తాడు అండ్ యానియన్ సైజ్ రెండింటిలో ఒకటి ఇస్తాడమ్మా. 1 2 3 ఈ మూడింటిలో 2 ఇస్తాడు, ఒక క్వశ్చన్ మార్క్. ఒకటి అంటే అవుట్ ఆఫ్ 3 2 ఇస్తాడు, 2 వాల్యూస్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అమ్మా, చూసుకోండి ఒకసారి. ఓకే, ఎగ్జాంపుల్ తో సహా నోట్స్ మీద క్లారిటీ లేదు కాబట్టి కంపల్సరీ అందరూ నోట్స్ రాసుకోవాల్సిందే, పెట్టుకోవాల్సి ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాలి. అందుకే నేను చెప్పిన నోట్స్ ఎగ్జాంపుల్స్ అని క్లారిటీ లేవు కాబట్టి ఏ స్ట్రక్చర్ రాస్తాను నేను చెప్తున్నా, రాసుకొని జాగ్రత్తగా. నెక్స్ట్ అన్నిటికి సేమ్ పొజిషన్స్ రా, మారో. ఇంకా 1 2 3 కి సేమ్ యానియాన్స్ ఇదే పొజిషన్, క్యాటియాన్స్ ఇదే పొజిషన్. ఇంకా నో ఛాన్స్, నో ఆల్టర్నేటివ్, నో ఎక్సెప్షన్స్ ఇందులో. NaCl టైప్ అంటే యానియాన్స్ ఇక్కడ ఉంటాయి, క్యాటియాన్స్ ఇక్కడ ఉంటాయి, ఇంకా అంతే ఫిక్స్ రా ఎప్పుడు కూడా. నెక్స్ట్ సెకండ్ టైప్ రా. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్న వాల్యూస్ ఏనమ్మా సార్. ఇక్కడ 0.53 రేషియో, ఇది ఈ వాల్యూస్ అన్ని కూడా ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్నవే. ఓకే, థియరిటికల్ గా కనుక్కున్నవి ఏం కాదురా. ఓకే, అలాగే మనం చెప్పాం కాబట్టి అవి ఉండవు, ఆల్రెడీ అవి ఉన్నాయి, వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, వాటికి ఉన్న కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, అంతేగాని మనం ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఆ కాంపౌండ్స్ అలా ఉంటాయి సార్, అవి అక్కడ ఎందుకు ఉంటాయి, ఇవి ఇక్కడ ఎందుకు ఉంటాయి కాదురా. ఆల్రెడీ అవి ఉన్నాయి, వాటి గురించి మనం నేర్చుకుంటున్నాం అంతే తప్ప సార్ అవే ఎందుకు అక్కడే ఉండాలి, Cl మైనస్ ఎందుకు ఉంటాయి అక్కడ, ఎందుకని అన్ని క్యాటియాన్స్ ఉండొచ్చు కదా, యానియన్స్ ఎందుకు ఉన్నాయి FCC లో, ఆ రివర్స్ లో ఉండొచ్చు కదా. అవన్నీ ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్నాయి. యానియన్స్ అన్ని అక్కడ ఉన్నాయి, క్యాటియాన్స్ ఇక్కడ ఉన్నాయని కనుక్కున్నారు, అంతేగాని అవే ఎందుకు ఉండాలి సార్ అని లేదురా. ఓకే, మన ఎక్స్పెరిమెంటల్ కనుక్కున్న వాల్యూస్ అవన్నీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికల్లా cesium chloride type of compounds, cesium type of crystals అమ్మ, cesium chloride type of crystals. ఇందులో మనకి ఏంట్రా అంటే chloride ions will form BCC అమ్మ, will form BCC అంటారు. cesium chloride వచ్చేటప్పటికల్లా cesium కాదమ్మా, మొత్తం ఈ సాలిడ్స్ మొత్తం కలిపి BCC లాటిస్ ఫామ్ అయింది అంటారమ్మా. అందులో క్లోరైడ్ అయాన్స్ వచ్చి they are presented కార్నస్ అమ్మా, they are presented కార్నస్ అంటే కాంట్రిబ్యూషన్ మొత్తం అంతా అయిపోయినాక 1. మరి cesium అయాన్స్ క్యాటియాన్స్ ఎక్కడ ఉంటుందా అంటే ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ బాడీ సెంటర్ అమ్మా, ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ బాడీ సెంటర్, ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ బాడీ సెంటర్, బాడీ సెంటర్ లో ఉంటది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అది నథింగ్ బట్ వయర్డ్. ఇట్ ఈస్ అంటే బాడీ సెంటర్ లో అంటే Cl మైనస్ అయాన్స్ వల్ల ఫామ్ అయిన వయర్డ్ అమ్మ. ఓకే, అది జనరల్ గా ఆక్టాహెడ్రల్ వయర్డ్ ఫామ్ అయింది. ఆ ఆక్టాహెడ్రల్ వయర్డ్ లో క్యాటియాన్స్ ఉంటాయమ్మా. యాక్చువల్ గా Cl మైనస్ అయాన్స్ అన్ని కార్నర్స్ లో ఉంటాయి. ఆ కార్నర్ అయాన్స్ వల్ల మనకి ఏంట్రా అంటే బాడీ సెంటర్ లో ఒక వయర్డ్ ఫామ్ అయింది. ఆ వైర్డ్ ని ఆక్టాహెడ్రల్ వైర్డ్ అంటారు. ఆ వైర్డ్ లో క్యాటియాన్స్ ఉంటాయమ్మా, ఆ వైర్డ్ లో క్యాటియాన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఒక యూనిట్ సెల్ తీసుకుంటే 1 cesium అయాన్ ఉంటది అండ్ 1 క్లోరైడ్ అయాన్ వస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే 1 cesium అయాన్ 1 క్లోరైడ్ అయాన్. అండ్ కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేటప్పటికి cesium అయాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 8, అలాగే Cl మైనస్ అయాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ కూడా 8. కాబట్టి వి కాల్డ్ యాజ్ 8:8 కోఆర్డినేషన్ అంటారమ్మా. 8:8 కోఆర్డినేషన్ అంటారు. ఎప్పుడు ఫస్ట్ క్యాటియాన్ కోఆర్డినేషన్ రాయాలరా, తర్వాత యానియాన్ కోఆర్డినేషన్. అండ్ రేషియో ఆఫ్ క్యాటియాన్ బై
ratio of anion, ratio of cation by ratio of anion 0.732 ఉంటది, 0.732 ఉంటదమ్మా. అలాగే రేడియస్ వచ్చేటప్పటికల్లా, రేడియస్ ఆఫ్ క్యాటియన్, రేడియస్ ఆఫ్ యానియన్ వచ్చేటప్పటికల్లా మనకి ఇది ఫార్ములా ఎలా వస్తుందంటే 2 into radius of cation plus radius of anion is equal to √3 into edge length amma. √3 into edge length, √3 into edge length. And examples వచ్చేటప్పటికల్లా cesium halides అమ్మా, cesium halides, అలాగే సిల్వర్ అయోడైడ్, సిల్వర్ అయోడైడ్, cesium halides, సిల్వర్ అయోడైడ్ అమ్మా, సిల్వర్ అయోడైడ్, సిల్వర్ అయోడైడ్ కాదు, సిల్వర్ అయోడైడ్ రాదు, cesium halides ఒక్కటే. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా థాలియం హాలైడ్స్ అమ్మా, cesium halides, థాలియం హాలైడ్స్ అండ్ థాలియం సైనైడ్ అమ్మా, థాలియం సైనైడ్. ఎగ్జాంపుల్స్ ఇవి గుర్తుంచుకోవాలరా. ఇంకా డైరెక్ట్ రా ఎగ్జాంపుల్ ఇచ్చి ఇందులో ఏ పాయింట్ అయినా అడగచ్చమ్మా. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్నాయి కాబట్టి వి హ్యావ్ టు రిమెంబర్ అమ్మా, గుర్తుంచుకోవడమే డైరెక్ట్ గా. సేమ్ ఉంటదిరా రేషియో. ప్రాబ్లమ్స్ ఏ ఉండవమ్మా, ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉండవు. ఈ రేషియో అన్నిటికీ, cesium halides కి అన్నిటికీ ఒకే రకంగా ఉంటది, అన్నిటికీ ఒకటే రకంగా ఉంటదమ్మా, ఆల్మోస్ట్ అన్నిటికీ. కాబట్టి మీరు కంగారు ఏం పడక్కల, డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు. ఓకే రైట్. నెక్స్ట్ మూడోదిరా, ఒరే చెప్పలేవరా శశికిరణ్, ఒరే ఎన్ని కార్తీక్ బీసీసీ అన్నాం కానీ ఎన్ని చూడవరా, ఓకేనా? ఒరే లెసన్ పేరు సాలిడ్ స్టేటే కదరా, సాలిడ్ స్టేటే, సాలిడ్ స్టేట్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఏబి టైప్ ఆఫ్ సాలిడ్స్ లో ఒరే తర్వాత ఇబ్బంది పడతారు, చెప్తున్నా ముందే రాసుకోండి. ఇవన్నీ బుక్ లో లేదు, మనకి నీట్ గా లేవు. ఓకే నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికల్లా ZnS టైప్ సాలిడ్స్ అంటారమ్మా. ZnS type solids which are also called as spiralite structure అంటారమ్మా. Spiralite structure అంటారమ్మా, which is also called as spiralite structure అంటారా. అందులో ఈ స్ట్రక్చర్ లో తీసుకుంటే సల్ఫైడ్ అయాన్స్ ఆర్ ప్రెసెంటెడ్ ఫేస్ సెంటర్స్ అండ్ కార్నర్స్ అమ్మా. ఫేస్ సెంటర్స్ లోను కార్నర్స్ లో ఉంటాయా. సో ఫేస్ సెంటర్స్ వచ్చి 3, కార్నర్స్ వచ్చేటప్పటికల్లా 1. సో టోటల్ గా 4 సల్ఫైడ్ అయాన్స్ ఉంటాయా, 4 సల్ఫైడ్ అయాన్స్. మరి సార్ Zn+2 ఎక్కడ ఉంటాయరా, Zn+2 అయాన్స్ చూసుకోవాలరా. Zn+2 అయాన్స్ ఎక్కడ ఉంటాయరా అంటే దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్టర్నేటివ్. Zn+2 ఎక్కడ అప్లై చేస్తారంటే దే ఆర్ ప్రెసెంటింగ్ ఆల్టర్నేటివ్ టెట్రాహెడ్రల్ వైర్స్ రా, ఆల్టర్నేటివ్ టెట్రాహెడ్రల్ వైర్స్. ఆల్టర్నేటివ్ టెట్రాహెడ్రల్స్ అంటే మొత్తం మనకి 4 ఆటమ్స్ ఉన్నాయిరా, అంటే టెట్రాహెడ్రల్స్ వస్తాయి 8. 8 లో ఆల్టర్నేటివ్ అంటే 1 ఆఫ్టర్ అంటే ఒకటి గ్యాప్ ఇచ్చేలాగా, అంటే half of the tetrahedral wires రా, half of the tetrahedral wires. మొత్తం మన టెట్రాహెడ్రల్ వైర్స్ ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయమ్మా. దాంట్లో హాఫ్ అన్నాడు రా, అంటే ఎన్ని వస్తాయమ్మా 4.
సో Zn+2 అయాన్స్ కూడా ఎన్ని ఉంటాయరా అంటే Zn+2 అయాన్స్ 4 ఉంటాయమ్మా. Zn+2 అయాన్స్ ఎన్ని ఉంటాయరా అంటే 4. సో మనకి ఒక యూనిట్ సెల్ తీసుకుంటే అందులో 4 Zn+2 అయాన్స్ ఉంటాయి అండ్ 4 సల్ఫైడ్ అయాన్స్ ఉంటాయమ్మా. 4 సల్ఫైడ్ అయాన్స్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేటప్పటికల్లా 4:4 కోఆర్డినేషన్ అంటారమ్మా. కోఆర్డినేషన్ నెంబర్ 4:4 కోఆర్డినేషన్ అంటారు. అండ్ రేడియస్ రేషియో అమ్మా. రేడియస్ ఆఫ్ క్యాటయాన్ బై రేడియస్ ఆఫ్ యానియాన్ రేషియో ఎంత ఉంటుంది అంటే దీనికి 0.40 0.40 అమ్మా. 0.40 ఉంటుందిగా. అలాగే రేడియస్ రేషియో వచ్చేటప్పటికల్లా అంతే రేడియస్ రేషియో. అండ్ వచ్చి ఇంకోటి ఏంట్రా అంటే ఎడ్జ్ లెంత్ కి వాటికి 4 into radius of cation plus radius of anion, that will be equal to √3 into a. √3 into a. √3 into a. And examples వచ్చేటప్పటికల్లా ZnS వచ్చేటప్పటికల్లా మెయిన్ గా బెరిలియం సల్ఫైడ్, ఓకే, బెరిలియం సల్ఫైడ్, సిల్వర్ అయోడైడ్, అలాగే లిథియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం సల్ఫైడ్, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం సల్ఫైడ్ అమ్మా. బేరియం సల్ఫైడ్ ఇవి అడుగుతాడమ్మా ఎక్కువ. బేరియం సల్ఫైడ్ అడుగుతాడు. ఓకే, గుర్తుంచుకోవాలి. అలాగే అంతేనా మెయిన్ ఇంకా చూసుకోండి ఒకసారి. FCC అనకూడదు, ZnS FCC అనరమ్మా. ఓకే, FCC అన్నా కూడా అక్కడ FCC లా అడగడరా. అడిగేది ఏ అయాన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతాడమ్మా. మెయిన్ గా మనకి అడిగేది అయాన్స్ యొక్క లొకేషన్ అడుగుతాడు. క్యాటయాన్ ఎక్కడ ఉంది, యానియాన్ ఎక్కడ ఉంది అని అడుగుతాడమ్మా. అలాగే కోఆర్డినేషన్ అడుగుతాడా. పాయింట్స్ యాక్సిటీస్ అలా గుర్తుంచుకొని చేసుకోవడమమ్మా. నెక్స్ట్ FCC కాదమ్మా, FCC అంటారు కానీ మెయిన్ ఇది వస్తుందిరా. ఓకే రా, ఓకే రాయ్. లెసన్ నేమ్ పైన అయానిక్ క్రిస్టల్స్ రా. సాలిడ్ స్టేట్ లోనే టైప్ అమ్మా అయానిక్ క్రిస్టల్స్. ఓకేనా పృథ్వీ? ఓకే, రైట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా AB టైప్ అమ్మా. ఇవన్నీ కూడా AB టైప్ రా. ఇవన్నీ కూడా AB టైప్ అమ్మా. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికల్లా AB2 టైప్ అంటారమ్మా. AB2 టైప్ సాలిడ్స్. AB2 type solids ni we can also called as chloride structure antarama. We called as chloride structure antara. Chloride structure అందులో బేసిక్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికల్లా కాల్షియం ఫ్లోరైడ్ అమ్మా. బేసిక్ ఎగ్జాంపుల్ కాల్షియం ఫ్లోరైడ్. బేసిక్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు కాల్షియం ఫ్లోరైడ్. అందులో మనకి ఏంట్రా అంటే cations are presented
ఫేస్ సెంటర్స్ అండ్ కార్నర్స్ అమ్మ. ఫేస్ సెంటర్స్ లోను కార్నర్స్ లో ఉంటాయరా. కాబట్టి ఫేస్ సెంటర్స్ వచ్చి 3, కార్నర్స్ వచ్చేటప్పటికల్లా 1. సో కాల్షియం అయాన్స్ 4 కాల్షియం అయాన్స్ ఉంటాయమ్మా ఈచ్ యూనిట్ సెల్. మరి ఫ్లోరైడ్ అయాన్స్ ఎక్కడ ఉంటాయరా అంటే దే ఆర్ ప్రెసెంటెడ్ ఆల్ ఆక్టాహెడ్రల్. దే ఆక్యుపై, ఫ్లోరైడ్ అయాన్స్ ఆక్యుపై ఆల్ టెట్రాహెడ్రల్ వైర్స్ అమ్మా. అన్ని టెట్రాహెడ్రల్ వైర్స్ ఆక్యుపై చేస్తాయిరా. అన్ని టెట్రాహెడ్రల్ వైర్స్ ఆక్యుపై చేస్తున్నాయి కాబట్టి లెక్క ప్రకారం డబుల్ ఉంటాయి కాబట్టి 8 ఫ్లోరైడ్ అయాన్స్ రా. 8 ఫ్లోరైడ్ అయాన్స్ అమ్మా. కాబట్టి అంటే 1 యూనిట్ సెల్ లో ఏముంటాయిరా అంటే 4 Ca+2 అయాన్స్ అండ్ 8 F- అయాన్స్ రా. 8 F- అయాన్స్. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ ఎలా రాస్తారా అంటే అయాన్స్ ని రివర్స్ చేసుకుంటారమ్మా. ఆ ఉన్న ఆటమ్స్ ని రివర్స్ చేసుకుంటారు. అంటే కాల్షియం యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 8 రా. కాల్షియం కోఆర్డినేషన్ నెంబర్ 8 అండ్ F- అయాన్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4 అమ్మా. కోఆర్డినేషన్ నెంబర్ 4. కాబట్టి we called as 8:4 కోఆర్డినేషన్ అంటారమ్మా. 8:4 కోఆర్డినేషన్ అంటారు. 8:4 కోఆర్డినేషన్ అంటారమ్మా. 8:4 కోఆర్డినేషన్ అంటారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా అంతే. అలాగే రేడియస్ రేషియో రా. రేడియస్ ఆఫ్ క్యాటియాన్ బై రేడియస్ ఆఫ్ యానియాన్ that will be equal to 0.225. 0.225 అండ్ ఇంకేమున్నాయి మనకి రేడియస్ లెంత్ పరంగా లెక్కేసుకుంటే 4 into రేడియస్ ఆఫ్ క్యాటియాన్ ప్లస్ రేడియస్ ఆఫ్ యానియాన్ will be equal to √3 into A. √3 into A. ఇది మనకి దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికల్లా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయమ్మా. అందులో మీరు గుర్తుంచుకోవాల్సిన కాల్షియం, స్ట్రాన్షియం ఫ్లోరైడ్, బేరియం ఫ్లోరైడ్ అమ్మా. కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఫ్లోరైడ్, అలాగే lead fluoride PbF2 and CaCl2 అమ్మా. CaCl2 ఇవి ఎగ్జాంపుల్స్ రా. అండ్ మీరు అడిగే క్వశ్చన్ క్యాటియాన్స్ ఎక్కడ ఉన్నాయి, యానియాన్స్ ఎక్కడ ఉన్నాయి, 100% ఆక్యుపై చేస్తుందా, 50% ఆక్యుపై చేస్తుందా అని అడుగుతారా. ఆక్యుపై ఆల్ అంటే దే ఆక్యుపై 100% అమ్మా. 100% టెట్రాహెడ్రల్ వైర్స్ ఆర్ ఆక్యుపైడ్. అలాంటివి అడుగుతారమ్మా. ఓకే చూసుకోండిరా. నెక్స్ట్ మా కాంట్రిబ్యూషన్ రా చిన్న. ఫేస్ సెంటర్స్ 6 ఉంటాయి. 6 into 1/2 ఈ కాంట్రిబ్యూషన్ రాయకుండా డైరెక్ట్ గా రాస్తున్నాను రా. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రాస్తున్నా జెడ్ ఎఫెక్టివ్ కి. ఓకే రైట్ అమ్మా. రాయకూడదురా చిన్నడా. గౌతమ్ రాయకూడదు. గౌతమ్ ఇది 2:1 అని రాయకూడదురా. రేషియో ఎలా రాస్తారా అంటే క్యాటియాన్ యానియాన్ రా. క్యాటియాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్, యానియాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్. అమ్మా రేషియో పొరపాటులో రాసావనుకో అర్థమైంది. క్యాటియాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 2 అని తప్పురా. క్యాటియాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 8, యానియాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4. 2:1 రాయకూడదురా. ఇక్కడ రేషియో అంటే ఏంట్రా, రేషియో కాదు, జస్ట్ 2:1 రాస్తారు తప్ప వాల్యూస్ కొట్టేయకూడదమ్మా. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండాలిరా. ఓకే నెక్స్ట్ మూడో టైప్ వచ్చేటప్పటికల్లా A to B టైప్ సాల్వ్స్ అమ్మా.
A to B type salts, which is called as anti-fluoride structure అంటారమ్మా. యాంటీ కాదురా, యాంటీ, AUNTY కాదు, ANTI ఆపోజిట్ అని. ఓకే, యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్. ఇందులో వచ్చేటప్పటికల్లా Li2O జనరల్ గా మనం చెప్పేది Li2O అమ్మా. Li2O చెప్తారు, K2O. ఓకే, Li2O, K2O, RbO2, Rb2O, CS2O, అలాగే Rb2S, CS2S అలా తీసుకోవచ్చురా. ఇందులో ఏంట్రా అంటే ఇక్కడ క్యాటియాన్స్ ఆక్యుపై ఫేస్ సెంటర్స్ కార్నర్స్, ఇక్కడ యానియాన్స్ ఆక్యుపై ఫేస్ సెంటర్స్ అండ్ కార్నర్స్ అమ్మ. ఫేస్ సెంటర్స్ అండ్ కార్నర్స్. సో ఫేస్ సెంటర్స్ 3, కార్నర్స్ 1, టోటల్ 4 ఆక్సైడ్ అయాన్స్ రా. 4 ఆక్సైడ్ అయాన్స్. ఇక్కడ యానియాన్స్, ఇక్కడ క్యాటియాన్స్ అమ్మ. క్యాటియాన్స్ ఆక్యుపై ఆల్ టెట్రాహెడ్రల్ వైర్స్ రా. ఆల్ టెట్రాహెడ్రల్ వైర్స్. కాబట్టి ఇట్ కంటైన్ 8 lithium ions రా. 8 lithium ions. Therefore, one unit cell of contains 8 lithium ions and 4 oxide ions రా. కాబట్టి రివర్స్ అయింది, కోఆర్డినేషన్ నెంబర్ రివర్స్ అయింది. సో కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ లిథియం వచ్చేటప్పటికల్లా 4, ఇక్కడ ఆటమ్స్ రివర్స్ అవుతాయమ్మా. అండ్ ఆక్సైడ్ అయాన్ వచ్చేటప్పటికల్లా 8 అయిద్రా. ఆక్సైడ్ అయాన్ కల్లా 8. Therefore, we called as 4:8 coordination రా. We called as 4:8 coordination అంటారమ్మా. 4:8 కోఆర్డినేషన్ అంటారు. ఇంకా మిగతా ఈ వాల్యూస్ E అండ్ F సేమ్ వాల్యూస్ రా. సేమ్ ఉండదు, మార్పు ఏమి ఉండదురా. E అండ్ F వచ్చేటప్పటికల్లా సేమ్ ఉంటాయమ్మ వాల్యూస్. ఓన్లీ ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ లో ఉంటాయి. యానియాన్ క్యాటియాన్ ప్లేస్ లో యానియాన్స్, యానియాన్ ప్లేస్ లో క్యాటియాన్స్ ఉంటాయరా. అంతే తప్ప ఇంకన్నీ ఒకటే. కాబట్టి దీని ఫ్లోరైట్, దీని యాంటీ ఫ్లోరైడ్ అంటారు తప్ప ఇంక మిగతా అన్ని యాసిటీస్ గా ఉంటాయమ్మా. జస్ట్ అన్ని రివర్స్. ఇక్కడ 8:4 అయితే 4:8 కోఆర్డినేషన్ అలా ఉండటం వల్ల దాని యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అంటారమ్మా. యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్. వాటర్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ వాటర్ రాదమ్మా. వాటర్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ తేడా ఉంటుందా కొంచెం. అయాన్స్ ప్లేస్ మారుతా ఉంటాయి. ఓకేనమ్మా, రైట్. అది ఒకటి చూసుకోవాలిరా. ఎన్ని అమ్మా ఒరే జనరల్ గా తీసుకుంటారు, మళ్ళీ మార్పుంటాయమ్మా NaCl లో. ఈ మీకు ఐడియా గుర్తుండటం కోసం చెప్పాను అంతే. ఓకేనా, మీకు గుర్తుండటం కోసం ఇలా రివర్స్ చేసుకోనరా అని చెప్పా. అంతేగాని యాక్చువల్ గా కోఆర్డినేషన్ నెంబర్ మామూలుగానే రాది. ఓకే, అంతేగాని మీకు ఊరినే ఐడియా ఉండటం కోసం NaCl పక్కన పెట్టి మిగతా దాంట్లో ఇలా రివర్స్ చేసుకోనరా అని చెప్పా. ఊరినే జస్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ అన్ ఐడియా అంతే. ఐడియా తప్ప మామూలుగా ఏం కాదమ్మా. Lithium, sodium, potassium, magnesium, cesium, oxides, Rb2S, CS2S, cesium, lithium, sodium, potassium, rubidium, cesium, oxides and sulfides. రెండు కూడా యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అన్నమాట. యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ సేమ్ అంటే ఈ రేషియోస్ అమ్మా. రేషియోస్ సేమ్ రా. Rc/Ra, రేడియస్ ఆఫ్ క్యాటైన్ బై యానియన్ ఇంతే ఉంటుంది. అండ్ హెచ్ఎన్ కి క్యాటైన్స్ కి సైజెస్ కి ఇదే రేషియో ఉంటుందమ్మా. ఓకే, రైట్. 3 మీన్ జెడ్ ఎఫెక్టివ్ 4. అంతేరా వినోద్. అక్కడ పేషెంట్ జెడ్ ఎఫెక్టివ్ ఇక్కడ 4 అయిద్దమ్మా. జెడ్ ఎఫెక్టివ్ 4 అయిద్దా. 3 + 1 4 అమ్మా. జెడ్ ఎఫెక్టివ్ 4 రా. జెడ్ ఎఫెక్టివ్ 4 అయింది. ఓకే, నెక్స్ట్ అమ్మా.
సేమేరా ఓకే సేమే. నెక్స్ట్ దీనికి జెడ్ ఎఫెక్టివ్ 4 జెడ్ ఎఫెక్టివ్ 4 మీకు కూడా చెప్పినట్టు వరకు. ఓకే నెక్స్ట్ రేడియస్ రేషియో కూడా ఎంత ఉంటుందా? రేడియస్ రేషియో ఈ రెండు వాల్యూస్ దీనికి కూడా సేమ్ ఏనమ్మా. రేడియస్ ఆఫ్ క్యాటైన్ బై రేడియస్ ఆఫ్ 0.225 ఉంటుంది అండ్ లెంత్ కూడా సేమ్ అలాగే ఉంటుందమ్మా. నెక్స్ట్ ఇది రాస్తారు కదా, రాసుకుంటా ఉంటారుగా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి క్లాస్ ఇంతే, ఇంకా బట్టి థియరీ పార్ట్ కదమ్మా. ఇంక దాంట్లో మనం ఏం నేర్చుకుంటారా, గుర్తుంచుకోవటమే కదమ్మా. ఓకే క్లియర్ గా ఉంటుంది. ఇంకా అంటే బైహార్టింగ్ చేయడం అంతే. ఓకే నెక్స్ట్ డైమండ్ గురించి. యాక్చువల్ ఐరానిక్ క్రిస్టల్ కాదు, కానీ ఎక్సెప్షన్ డైమండ్ కి. యాక్చువల్ మనం ఏమనుకుంటాం, డైమండ్ అంటే టెట్రాహెడ్రల్ ఏం అనుకుంటాం, బట్ యాక్చువల్ గా అంటే మనకి ఉండే ఏంటంటే డైమండ్ లో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, అండ్ దీస్ కార్బన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంటెడ్. ఈ కార్బన్ ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయా అంటే దే ఆర్ లొకేటెడ్ ఎట్ ఫేస్ సెంటర్స్ అమ్మా. దే ఆర్ లొకేటెడ్ ఎట్ ఫేస్ సెంటర్స్. ఫేస్ సెంటర్స్ అంటే ఎఫ్సిసి అంటే ఫేస్ సెంటర్స్ లో ఉంటాయి. And they also available in and they also present in corners. Corners lo untayi face centers 3, corners 1, and same carbon atom andi mottham carbon ga. They are also presented alternative tetrahedral wires. Alternative tetrahedral wires alternative lo kuda untayamma. Same face centers lo ante face centers corners తో పాటు alternative tetrahedral wires. ఆల్టర్నేటివ్ అంటే టోటల్ వచ్చి 8 ఉంటాయి టెట్రాహెడ్రల్ వైర్స్. ఆల్టర్నేటివ్ అంటే హాఫ్, దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఆటమ్స్. కాబట్టి ఇంకో ఎక్కడ ఉంటాయమ్మా 4 ఆటమ్స్ టెట్రాహెడ్రల్ వైర్స్ లో కూడా ఉంటాయి. సో ఓవరాల్ గా ఇది సెల్ కార్బన్ ఆటమ్స్ వచ్చేటప్పటికల్లా 8 అమ్మా. సో ఎక్సెప్షన్ ఫర్ కార్బన్ జెడ్ ఎఫెక్టివ్ ఈస్ 8. మిగతా వాటిలో 4 అని 6 అని చెప్తారు, కానీ ఫర్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డైమండ్ జెడ్ ఎఫెక్టివ్ విల్ బి 8. ఎందుకు అడుగుతారా, దో డైమండ్ హ్యాస్ FCC lattice, its Z effective is 800. Why it is having 8 effect? Z effective is equal to 8 అంటే they are not only presented face centers and corner, the same atoms are also presented alternative tetrahedral wires. That's why its Z effective value becomes 800. మరి మిగతా వాటి ఇందాక చెప్పినట్లు కూడా ఉన్నాయి కదా, అంటే వేరే ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం లెక్కేసాం రా. బట్ ఇక్కడ సేమ్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి we have to count total number అమ్మా. సేమ్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ కౌంట్ చేస్తాం. సో అడుగుతారా వాట్ ఇస్ ద Z effective value for though the diamond forms FCC lattice, its Z effective is 8 because of occupation of intra-carbon atoms in the alternative tetrahedral wires అంటారమ్మా. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంట్రా అంటే మనకి ఇంకోటి ఇది వస్తా, ఇది
ఎక్కడంటే అమ్మా ప్యాకింగ్ ఎఫిషియన్సీ రా, ప్యాకింగ్ ఎఫిషియన్సీ వస్తామా, ప్యాకింగ్ ఎఫిషియన్సీ వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ ఈక్వల్ టు √3/16 ఇంటూ 100. ఇది గుర్తుండిపోయిన పర్లేదు కానీ ఇది గుర్తుండాలరా. ప్యాకింగ్ ఎఫిషియన్సీ 34% అమ్మా, ప్యాకింగ్ ఎఫిషియన్సీ 34% రా, 34%. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ టూ కార్బన్ ఆటమ్స్ అమ్మా, డిస్టెన్స్ బిట్వీన్ టూ కార్బన్ ఆటమ్స్, రెండు కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ రా, between two carbon atoms is equal to T, that is equal to 2R, that is equal to √3/4 into A, √3/4 into A. ఇది మనకి మెయిన్ గుర్తుంచుకోవాల్సింది 1 2, ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలరా. జనరల్ గా ప్యాకింగ్ ఎఫిషియన్సీ 34% ఎక్కడ చెప్పాలా నేను, ఎక్సెప్షనల్ కేస్ అమ్మా, ఎక్సెప్షనల్ కేస్ అది ప్యాకింగ్ ఎఫిషియన్సీ డైమండ్ కి 34%. మోస్ట్ ఓకే ఎంటీ స్పేస్ ఉన్న స్ట్రక్చర్ ఏంట్రా అంటే డైమండ్ అమ్మా, అందుకని దాని యొక్క డెన్సిటీ తగ్గింది అని చెప్తారమ్మా. కొంచెం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా తక్కువ ఉంటుంది అంటారు. ఓకే చూసుకోండి రా. తప్పదురా, ఇవన్నీ ఇంకా బట్టి పట్టాల్సిందే కాబట్టి కొంచెం మనం ఏం చేయలేము, దీన్ని యాజ్ టీజ్ గుర్తుంచుకోవడమేమో. రైట్, కాన్సెప్ట్ నెక్స్ట్ ఇప్పుదా, నెక్స్ట్ ఇంకోటి ఉందమ్మా, ఇంకొకటి ఉందిరా. ఓకే, ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ డిలీటెడ్ కానీ మనం చెప్తామమ్మా, మనం చెప్తాం మండే చెప్తాను రా, రేపు డిఫెక్ట్స్ అమ్మా. ఇంకోటి ఉందిరా దీని తర్వాత మనకి, ఇది బ్రాగ్స్ ఈక్వేషన్ అని ఒకటి ఉందమ్మా, అది చెప్తాను రా, అది ఈజీ, ఇంపార్టెంట్ ఫర్ ఐపీ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి స్పైనల్ స్ట్రక్చర్స్ అంటారమ్మా. నెక్స్ట్ వచ్చేది మనకి స్పైనల్ స్ట్రక్చర్స్ అంటారు. స్పైనల్ స్ట్రక్చర్స్, ఈ స్పైనల్ స్ట్రక్చర్స్ లో మనకి బేసిక్ ఫార్ములా అంటే జనరల్ ఫార్ములా వచ్చేటప్పటికల్లా Ab2O4 అమ్మ, Ab2O4. అందులో కంపల్సరీగా ఏ అనేది మోనోవాలెంట్ అయి ఉండాలంటే +1 చార్జ్ ఉండాలి, బి వచ్చేటప్పటికల్లా +3 చార్జ్ ఉండాలి. అలాంటి వాటికే తీసుకుంటారమ్మా. అండ్ ఆక్సిజన్ కి ఎలాగో మనకు తెలుసు -2 రా, ఆక్సిజన్ కి ఎలాగో మనకు తెలుసు కాబట్టి -2. ఇలాంటి ఉన్న క్యాటయాన్సే మనకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయమ్మా. అందులో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికల్లా సారీ +2 రైట్, ఇది +2 డైవాలెంట్ ట్రైవాలెంట్. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికల్లా ZnAl2O4 అమ్మా, లేదా మనకి Zn తర్వాత మెగ్నీషియం MgAl2O4 అమ్మా, MgAl2 అంటే ఇదే ఉండాలి లేదా, ఎనీ డైవాలెంట్ అండ్ ట్రైవాలెంట్. అలాగే FeAl2O4 అమ్మా, Fe2O4 అమ్మా, Fe2O4. ఇక్కడ ఈ ఐరన్ వచ్చేటప్పటికల్లా డైవాలెంట్, ఈ ఐరన్ వచ్చేటప్పటికల్లా ట్రైవాలెంట్. సో డిపెండ్స్ అపాన్ ది డైవాలెంట్ ట్రైవాలెంట్ బట్టి మనం తీసుకుంటామమ్మా. అండ్ ఈ స్ట్రక్చర్స్ ని దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, 2 రకాలుగా డివైడ్ చేశారమ్మా. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా నార్మల్ స్పైనల్ స్ట్రక్చర్స్ అంటారమ్మా. నార్మల్ స్పైనల్ స్ట్రక్చర్స్, నార్మల్ స్పైనల్ స్ట్రక్చర్స్. ఇంకోటి వచ్చేటప్పటికల్లా ఇన్వర్స్ స్పైనల్ స్ట్రక్చర్స్ అంటారమ్మా. ఇన్వర్స్ స్పైనల్ స్ట్రక్చర్ అని పెట్టారు పేరు, ఇన్వర్స్ స్పైనల్ స్ట్రక్చర్స్. రైట్, స్పైనల్
నార్మల్ స్పైనల్ స్ట్రక్చర్స్ లో మనకి ఏంట్రా అంటే జాగ్రత్త చూసుకోండి రెండు చోట్ల మనకి ఓకే ఇక్కడ వచ్చేటప్పటికల్లా మనకి ఆక్సైడ్ అయాన్స్ ఆక్యుపైస్ ఎఫ్సిసి లాటిస్ అమ్మా ఆక్సైడ్ అయాన్స్ ఎక్కడ ఉంటాయా అంటే ఎఫ్సిసి లాటిస్ లో ఉంటాయమ్మా ఆక్సైడ్ అయాన్స్ ఇక్కడ కూడా ఆక్సైడ్ అయాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎఫ్సిసి లాటిస్ అమ్మా ఎఫ్సిసి లాటిస్ నెక్స్ట్ divalent cations occupies 1/8 of the tetrahedral wires ఇక్కడ కూడా cations divalent cations occupy 1/8 of the tetrahedral wires 1/8 of the tetrahedral wires trivalent cation occupies half of the octahedral wires ఇక్కడ వచ్చేటప్పటికల్లా they occupy 1/8 of the tetrahedral wires ఒక atom ఇంకో atom వచ్చి 1/4 of the octahedral wires 1/4 of the octahedral wires. So ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే మనల్ని దీని వల్ల 1/8 of the octahedral wires అంటే అంటే ఒక atom of A+3 A+2 half of the octahedral అంటే half అంటే దానికి వచ్చేటట్టు 2 వస్తాయి ఎందుకంటే ఇక్కడ Z effective 4 అమ్మా Z effective 4 అంటే ఇక్కడ వస్తాయి అలాగే B+3 అయాన్స్ 2 ఉంటాయమ్మా నెక్స్ట్ ఇక్కడ ఎలాగో మళ్ళీ 1 A+2 అయాన్స్ 1/8 of the tetrahedral అంటే 1 B+3 ఇక్కడ ఉంటది అండ్ ఇక్కడ కూడా 1 B+3 సో టోటల్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఓవరాల్ వచ్చేటప్పటికల్లా 2 B ఆటమ్స్ ఆర్ B అయాన్స్ వస్తాయి అక్కడ అడుగుతాడు అలాగే ఇంకేం అడుగుతాడంటే అమ్మా రైట్ ఇంకోటి ఏమడుగుతాడంటే నెంబర్ ఆఫ్ tetrahedral wires occupied మొత్తం మనకి అవుట్ ఆఫ్ 8 ఉంటాయి 8 లో 1/8 అంటే ఒకటే ఆక్యుపై చేసింది అలాగే octahedral wires ఆక్యుపైడ్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ 2 octahedral wires వచ్చేటప్పటికల్లా 2 నెంబర్ ఆఫ్ tetrahedral wires unoccupied అంటే ఎంటీ ఇది వచ్చేటప్పటికల్లా 7 octahedral wires వచ్చేటప్పటికల్లా 2 ఇవి అడుగుతాడమ్మా ఇందులో ఏం అడగడమ్మా ఇందులో అడగడా ఎంత ఆక్యుపై చేసింది ఏంటి అని అడగడు ఇందులో ఒక్క చోట అడుగుతాడమ్మా ఇది మనకి యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అమ్మా యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ ఇవి యాస్టీస్ ఇంతలా గుర్తుండాలరా చిన్న తప్పదు మనం ఏం చేస్తాం బట్టి పట్టాల్సిందే తప్పదు కాబట్టి ఇన్వర్స్ స్పైనల్ అంటే ఎగ్జాక్ట్ గా బి ఆటమ్స్ అనేవి డయాగ్రామ్స్ లేవురా చిన్న డయాగ్రామ్స్ ఏం లేవు వీటికి డయాగ్రామ్స్ లేవు ఓకేనా శశికరణ్ డయాగ్రామ్స్ లేవు జస్ట్ అక్కడ ఉన్నాయని చెప్తాడు అంతే ఓకే ఆ ఆటమ్స్ ఆ పొజిషన్ లో ఉన్నాయని చెప్తారు తప్ప దెర్ ఇస్ నో స్ట్రక్చర్ ఆఫ్ దీస్ అయాన్స్ రా ఈ స్ట్రక్చర్స్ కి మనకేం ఉండవమ్మా ఓకేనా రైట్ తొందరగా రాసుకోండమ్మా అంటే స్ట్రక్చర్స్ ఉన్నా కూడా మనకి 3 డైమెన్షనల్ కదా ఆక్యుపై చేస్తానని చెప్తారు అంతే ఇవన్నీ కూడా నెక్స్ట్ మన బ్రాగ్స్ ఈక్వేషన్ ద్వారా చెప్తారమ్మా రైట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి కూడా రా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏనమ్మా ఈ స్ట్రక్చర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఓకే బ్రాగ్స్ ఈక్వేషన్ చిన్నది అయిపోతుంది దానికి సమ్స్ ఉంటాయి అది అయిపోయింది అది చిన్నదే 5 నిమిషాలు 12:10 కల్లా 12:15 కల్లా ఆపేస్తాను అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా లాస్ట్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా
లాస్ట్ వచ్చి కొరండమ్ స్ట్రక్చర్ అంటారమ్మా. కొరండమ్ టైప్ స్ట్రక్చర్ అంటారు. కొరండమ్ టైప్ స్ట్రక్చర్స్ అంటారమ్మా. కొరండమ్ టైప్ స్ట్రక్చర్స్. కొరండమ్ టైప్ స్ట్రక్చర్స్ అంటే ఈ ఫార్ములా Al2O3 ఓకే Fe2O3 ఇలా ఉండాలమ్మా. Fe2O3 Cr2O3 ఇలా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ కొరండమ్ టైప్ స్ట్రక్చర్స్ అంటారమ్మా. కొరండమ్ టైప్ స్ట్రక్చర్స్. అండ్ ఇందులో ఆక్సైడ్ అయాన్స్ అనేవి HCP లాటిస్ ఫామ్ చేస్తాయి. ఆక్సైడ్ అయాన్స్ HCP లాటిస్ ఫామ్ చేస్తాయి. ఆక్సైడ్ అయాన్స్ ఫామ్ HCP లాటిస్. HCP లాటిస్ అంటే Z effective is equal to 6 కదా. Z effective is equal to 6. అండ్ ఇక్కడ అల్యూమినియం రాదా. అల్యూమినియం అయాన్స్ ఆక్యుపై 2/3 of octahedral wires amma. 2/3 of the octahedral wires. 2/3 of octahedral wires అంటే 2/3 into octahedral wires వచ్చేటప్పటికల్లా 6 octahedral wires కల్లా 6 అమ్మ. 6 2 times so 4 కాబట్టి మనకి ఏంట్రా అంటే రివర్స్ చేసుకోవాలి. అంటే మనకి ఇందాక చెప్పినట్టు ఇక్కడ చెప్పడం యూనిట్ సెల్స్ ఏంటని. one unit cell contain 6 oxide ions and 4 aluminum ions అమ్మా. 4 aluminum ions. కాబట్టి రివర్స్ చేసుకుంటే అల్యూమినియం ఎంత వస్తుంది 6. సో 6:4 క్యాటయాన్ రాయ్. ముందు క్యాటయాన్ ఎందుకులే కన్ఫ్యూజ్ అవుతారు, ముందు క్యాటయాన్ రాద్దాం. అల్యూమినియం అయాన్ వచ్చి 4 ఆటమ్స్ ఉంటాయి అండ్ ఆక్సైడ్ అయాన్స్ వచ్చి 6 ఉంటాయి. కాబట్టి 6:4 కోఆర్డినేషన్ అంటారమ్మా. 6:4 కోఆర్డినేషన్ అంటారు. 6:4 కోఆర్డినేషన్ అంటారమ్మా. ఇది మనకి గుర్తుంచుకోవాల్సిందిరా. అంతేనమ్మా. ఇది అయానిక్ క్రిస్టల్స్ గురించిరా. తప్పదురా, మెయిన్స్ వర్క్ గుర్తుండాల్సిందేమ్మా. దీని సంశయం లేవురా చిన్న, ఈ సంశయం లేవురా, బట్టి పట్టాల్సిందే. ఓకే, ఏం ఉండదు ఇంకా. ఓకే రైట్ అమ్మా. అండ్ రెండు ఒకటేరా, జస్ట్ పొజిషన్ ఆఫ్ ఆటమ్స్. అరే 4:6 కాదు, రివర్స్ కదమ్మా. కోఆర్డినేషన్ నెంబర్ రివర్స్ చేసుకోవాలి కదా. కోఆర్డినేషన్ నెంబర్స్ రివర్స్ చేసుకోవాలి. ఆటమ్స్ అన్ని రివర్స్ చేసుకోవాలి. 6:4 కోఆర్డినేషన్ అంటారమ్మా. 6:4 క్యాటయాన్స్ ఆటమ్స్ 4 ఉంటాయి, యానియాన్స్ వచ్చి 6 రా. రివర్స్ చేసుకుంటాం. 6:4 కోఆర్డినేషన్ అంటారమ్మా. ఒరే స్పైనల్ కి ఇన్వర్స్ స్పైనల్ కి రెండు ఎగ్జాంపుల్స్ ఒకటే, జస్ట్ వాటి యొక్క ఆక్యుపెన్సీ తేడా ఉండదు అంతే. రెండు ఒకటేనమ్మా. వాడు ఏమడుగుతాడంటే ఈ క్యాటయాన్స్ యానియాన్స్ యొక్క పొజిషన్స్ ఎంతెంత ఆక్యుపై చేసింది అని అడుగుతాడు అంతే. అంతే తప్ప ఎగ్జాంపుల్ అందులో ఎంత క్యాలిక్యులేషన్స్ ఏం అడగడం, జస్ట్ ఆ పొజిషన్స్ అడుగుతాడు. దీంట్లో అన్ని థియరీ పార్టేరా, సమ్స్ అనేవి ఉండవమ్మా. రైట్. సో బై హార్ట్ చేయాల్సిందే. మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేదా, మెయిన్స్ కాదు రోయ్, అడ్వాన్స్ ఎగ్జామ్ అయ్యేదాకా వీ హ్యావ్ టు రిమెంబర్ పర్టికులర్ గా ఈ అడ్వాన్స్ లెవెల్ వరకు గుర్తుంచుకోవాల్సిందే ప్రతి ఒక్కటి. ఇవన్నీ అన్నిటినీ మిమ్మల్ని రాయించా, నీటిలో ఒక బుక్ లో రాయించింది. ఎందుకంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా చూసుకుంటా ఉండొచ్చు. ఓకే, అంతేగాని పర్టికులర్ గా ఒక గంట కూర్చుని బట్టి పడితే మాత్రం గుర్తుండవు. ఒక రోజు బట్టి పడితే గుర్తుండవరా. కంపల్సరీగా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా కూర్చొని చదువుతా ఉండాల్సిందే. అంతేగాని ఏదో ఒకరోజు చదివేసుకుని బట్టి పడితే వాళ్ళ అంటే లేదు. ఓకే నెక్స్ట్ అండ్ లాస్ట్ రా, అయిపోయిందమ్మా. 5 minutes ద్వారా, జస్ట్ 5 minutes. Bragg's equation amma. What do you mean by Bragg's equation? The equation which is used to know the structure of crystals amma, structure of solids.
స్ట్రక్చర్ ఆఫ్ సాలిడ్ మనం తీసుకున్న సాలిడ్స్ అది అయానిక్ అవని నార్మల్ అవని దేనికైనా ఒక సాలిడ్ యొక్క స్ట్రక్చర్ అది ఎఫ్సిసియా సిసిపియా యాటమ్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడం కోసం మనం చెప్పిన ఈక్వేషన్ ఏంటంటే చెప్పేది బ్రాగ్స్ ఈక్వేషన్ అంటారమ్మా. ఇన్ ఆర్డర్ టు నో ద స్ట్రక్చర్ ఆఫ్ సాలిడ్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడం కోసం మనం వాడే ఈక్వేషన్ ని బ్రాగ్స్ ఈక్వేషన్ అంటారమ్మా. ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ కన్నా ముందు మనకు చిన్నది ఏంటంటే సపోజ్ 2 రేస్ ఉన్నాయా, దీని యొక్క యాంప్లిట్యూడ్ వచ్చి ఏ అండ్ ఇంకో రే యొక్క యాంప్లిట్యూడ్ వచ్చి బి, యాంప్లిట్యూడ్ వచ్చి బిఎం, బట్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ వేవ్ లెంత్. యాంప్లిట్యూడ్ కి వేవ్ లెంత్ ఫస్ట్ ఇయర్ లో దానికి దీనికి సంబంధం ఉండదు. వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ అన్ని వేరుంటాయి, యాంప్లిట్యూడ్ కి సపరేట్ గా ఉంటుందా. Amplitudes will never depends on frequency, wavelength, wave number, energy, everything. దానికి దీనికి సంబంధం ఉండదు. Amplitudes are different అమ్మా. ఈ రెండు రేస్ కలిసి ఓకే ఇలా ఫామ్ అయింది అనుకోమా, ఇలాగా అంటే ఓవరాల్ రిజల్టింగ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ వచ్చి a plus b వచ్చింది అనుకోమా, then it is called as then they form constructive interference అంటారమ్మా. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. అలా కాకుండా రిజల్టింగ్ వేవ్ వచ్చేటప్పటికల్లా మనకి ఇలా వచ్చింది అనుకోమ్మా, ఇలాగా అంటే రిజల్టింగ్ యాంప్లిట్యూడ్ వచ్చి ఏ డిఫరెన్స్ బి రా, ఏ డిఫరెన్స్ బి, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారమ్మా. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఇలాగ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే జరిగేటట్టుంటే if the given waves and if the given radiations form constructive interference, then we can say that the path difference the path difference and the difference between the distance traveled by these two, the difference between the distance traveled by these two rays will be always equal to some integer into lambda, some integer into lambda. ఎప్పుడైనా సరే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అయింది అంటే some difference into n lambda. మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ బొమ్మ చూడండి రా. ఇలా ఉంటే దీన్ని కన్స్ట్రక్టివ్ అంటారమ్మా, ఇలా ఉంటే దీన్ని డిస్ట్రక్టివ్ అంటారు, దీన్ని కన్స్ట్రక్టివ్ అంటారమ్మా. రైట్, ఇంకోటి తీసుకున్నారా, ఇలా రైట్ స్టార్ట్ చేయి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమ్మా. 1 lambda, 2 lambda, 3 lambda, 4 lambda. దీనికి 4 lambda వచ్చింది. దీనికి చూడరా 1 lambda, 2 lambda, 3, 4, 5, 6, 7 lambda. డిఫరెన్స్ వచ్చి 3 lambda. నీకు కన్స్ట్రక్టివ్ లో ఇలా చూసుకున్నా ఇలా నువ్వు ఎంతలాగా ఖాళీ కూర్చుని మక్కులు తీసుకున్నా సమ్ ఇంటీజర్ ఇంటూ n lambda వస్తారా. ఊరికే ఒక 100 lambda వచ్చిందనుకో, డిఫరెన్స్ విల్ బి ఈక్వల్ టు 96 lambda. అంటే ఎప్పుడు కన్స్ట్రక్టివ్ లో ఫామ్ అయింది అంటే ద పాత్ డిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ ఇంటూ lambda, సమ్ ఇంటీజర్ ఇంటూ lambda. అండ్ మనకి ఫామ్ అయ్యే ప్రతి రేస్ కూడా కన్స్ట్రక్టివ్ రా, దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ డిస్ట్రక్టివ్ ఛాన్స్ ఉండదు. ఎప్పుడు కన్స్ట్రక్టివ్ ఫామ్ అయితే అని చెప్తారమ్మా. ఏ రెండు రేస్ తీసుకున్నా అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానికల్ మోడల్ ప్రకారం ఏ తీసుకున్నా కూడా దేర్ ఆల్వేస్ ఫార్మ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అండ్ ద పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు n lambda. ఇది కన్స్ట్రక్టివ్ ఎందుకు ఫామ్ అయితే అనేది మన బోర్స్ థియరీ ప్రూవ్ చేస్తాడమ్మా. బోర్స్ థియరీ డి బ్రోగ్లీ ఇద్దరు కలిపి ప్రూవ్ చేస్తారు. ఏంటంటే ఆల్వేస్ 2 రేస్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవుతాయి. దానికి బోర్స్ థియరీ డి బ్రోగ్లీ కలిపి ప్రూఫ్ చెప్తాడమ్మా. అది తర్వాత మనకి అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అయింది అంటే పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు n lambda. ఆ కాన్సెప్ట్ గుర్తుంటే చాలురా, కాన్సెప్ట్ ఒక్కటే అమ్మా. ఓకే, బ్రాగ్స్ ఈక్వేషన్ ఉందిరా శశికరణ్. సో ఇప్పుడు మీరు ఏం రాయిద్దాం, ఇప్పుడు చెప్పింది రాయిద్దిరా.
ఇప్పుడు చెప్పింది అట్లా ఓన్లీ అయానిక్ క్రిస్టల్స్ ఒక్కటే రాసుకోండి చాలు, ఇవన్నీ వద్దురా. ఐపీ క్వశ్చన్ అమ్మా ఇవన్నీ. ఓకే రైట్. ఇందులో చూడండి బ్రాగ్స్ ఈక్వేషన్ అలాగా ఇవన్నీ మనకు ఉన్నాయమ్మా. ఓకే నీట్ గానే ఉన్నాయి కాబట్టి మీరు జస్ట్ వినండి చాలు. డెరివేషన్ ఎలాగా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడా? ఐపీలో కన్ఫర్మ్ గా క్వశ్చన్ ఒకటి బ్రాగ్స్ ఈక్వేషన్, లేదంటే రేపు చెప్పే క్వశ్చన్ లో రేపు చెప్పే కాన్సెప్ట్ లో ఉంటుందిరా. ఏం సార్ చూడండి, మనకి బ్రాగ్స్ ఈక్వేషన్ ఏం చేస్తారంటే he has taken అయానిక్ క్రిస్టల్ రా, అదే అయానిక్ కాదు ఒక సాలిడ్, ఇవన్నీ లాటిస్ పాయింట్స్ అమ్మా, ఇవన్నీ కూడా లాటిస్ పాయింట్స్. బ్రాగ్స్ ఏం చేశాడు అంటే అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్లేన్స్ డి, ఇది కూడా డి రా. బ్రాగ్స్ ఏం చేశాడంటే he had made to fall one ray on the lattice point which is present on the first layer. ఫస్ట్ లేయర్ లో ఉన్న ఒక లాటిస్ పాయింట్ మీద ఒక వేవ్ లెంత్ ఒక లైట్ పంపించాడమ్మా. అండ్ గెట్ డిఫ్లెక్టెడ్ దీని యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆర్ అది అంటారు థీటా అంటారు. అతను ఏం చేశాడు మళ్ళీ సెకండ్ టైం he made సేమ్ వేవ్ లెంత్ ఉన్న రేని he made to fall on the lattice point which is present in the second layer and just below that. దీని కింద ఉన్న లైన్ మీద పడేట్ చేశాడమ్మా, ఎక్స్పెరిమెంటల్ చేశాడు అలాగే. and get deflected same angle theta అన్నమా, సేమ్ యాంగిల్ theta. ఓకే దీని యొక్క వేవ్ లెంత్ కూడా లాంబ్డానేరా. అతను ఏం చెప్పాడు, ఫస్ట్ రే తో కంపేర్ చేసుకుంటే సెకండ్ రే హ్యాస్ టు ట్రావెల్ మోర్ డిస్టెన్స్ కదా. when compared to first ray second ray has to travel more distance. ఆ more distance ఎంత చూడరా, ఇదమ్మా దీని పాయింట్. let us take it as second ray has to travel more distance than first ray. ఆ డిస్టెన్స్ BC ప్లస్ BD. మనకు ఆ వాల్యూ తెచ్చుకోవడం కోసం ఇలా డివైడ్ చేశారా ట్రయాంగిల్స్. అంటే నీకు ఇక్కడ వస్తారు ఇలాగా ఏ అన్నాడమ్మా BCD, ఇది ఒకటి. ఒరే మీ మ్యాథమెటిక్స్ లో ఇది టీటా అంటే ఇది కూడా టీటా అయిద్దమ్మా, ఇక్కడ టీటా అయితే ఇది కూడా టీటా అయింది, ఇది కూడా టీటా అని అయిద్దమ్మా మ్యాథమెటిక్స్ లో. నాకు ఐడియా లేదు కానీ మామూలు బుక్ లో టీటా అంటారు, మీకు ఐడియా ఉంటుంది మ్యాథమెటిక్స్ వాళ్ళకి. ఇక్కడ ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది ఇక్కడ కూడా అదే ఉంటుంది అంటారమ్మా, టీటా అంటారమ్మా. ఓకే సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ABC చూడరా, ట్రయాంగిల్ ABC sin theta is equal to opposite side BC by AC ra. BC by AC. BC is equal to AC into sin theta. AC అంటే నథింగ్ బట్ ఇదేగా డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ ని D అన్నాం. సో AC is equal to D sin theta. BC is equal to D sin theta. Again, triangle ACD. Triangle ACD మళ్ళీ sin theta is equal to opposite side అంటే DC. DC by AC. DC by AC. Therefore, DC is equal to AC sin theta. AC అంటే మళ్ళీ D sin theta. So DC is equal to D sin theta. మనకి పాత్ డిఫరెన్స్ ఎంతమ్మా, ఆ రెండు రేస్ కి పాత్ డిఫరెన్స్ ఎంత? పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ఎప్పుడు n లాంబ్డానేగా. మరి పాత్ డిఫరెన్స్ అంటే BC ప్లస్ CD ఆర్ DC ఏదైనా ఒకటేలా ఇస్ ఈక్వల్ టు n లాంబ్డా. మరి BC అంటే D sin theta, CD అన్నా కూడా D sin theta. దట్ ఈస్ ఈక్వల్ టు 2D sin theta is equal to n lambda. 2D sin theta is equal to n lambda. So sir,
మనకి థీటా తెలుసు, లాంబ్డా పంపించే లైట్ యొక్క వేవ్ లెంత్ తెలుసురా, తెలుసు. వాట్ ఈజ్ మీన్ బై n? మనం తీసుకున్న ఫస్ట్ లైన్ కి సెకండ్ లైన్ ఏ లైన్ లో పోయిందిరా చూడు. ఫస్ట్ ప్లేనా, సెకండ్ ప్లేనా, థర్డ్ ప్లేన్ అంటే నెక్స్ట్ ఇలా కూడా రావచ్చురా. ఎక్స్పెరిమెంట్ చేశాడమ్మా. ఇది దానికి కావాల్సిన నెక్స్ట్ పాయింట్ అయితే ఫస్ట్ ఆర్డర్ అంటారమ్మా. దీని సెకండ్ ఆర్డర్. మనకు కావాల్సిన మెయిన్ ఆటమ్ ఇదిరా. దీనికన్నా నెక్స్ట్ ఆటమ్ అయితే ఫస్ట్ ఆర్డర్ అంటారు. ఇక్కడ తీసుకుంటే సెకండ్ ఆర్డర్, ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే థర్డ్ ఆర్డర్. అంటే ఇక్కడ n అంటే ఏంట్రా అంటే ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్ అంటారమ్మా. ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్. అండ్ ఎగ్జామ్ లో వాడు ఇచ్చేస్తాడు ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్ వాడు ఇచ్చేస్తాడు. లాంబ్డా అంటే వేవ్ లెంత్. అంటే ఈ మూడు మనకు తెలుసురా. ఇంక తెలియాల్సింది ఏంటి? డి ఒకటే. డి తెలియదు. సో ఎక్స్ యాక్సిస్ లో డి కనుక్కుంటారు. అలాగే వై యాక్సిస్ క్రిస్టల్ తిప్పి వై యాక్సిస్ లో పెడతారమ్మా. అలాగే జెడ్ యాక్సిస్ అంటే మూడు ప్లేన్స్ లో మూడు డిస్టెన్స్ కనుక్కుంటారు. ఆ రేషియో 1:0.7:0.9. ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్స్ యొక్క రేషియో ఇంత వచ్చింది అంటే అది ఎఫ్సిసి అని, అలాగే ఇంకో దానికి బిసిసి అని, హెచ్సిపి అని, అలాగా క్రిస్టల్స్ యొక్క స్ట్రక్చర్స్ కనిపెట్టిన విధానం ఇదిరా. అంతేగాని మనకి ఎఫ్సిసిలని ఇవన్నీ కూడా కనిపెట్టింది ఎఫ్సిసిఆ, బిసిసిఆ, సింపుల్ క్యూబా, ఆ డిస్టెన్స్ యొక్క రేషియోస్ బట్టి అది ఎఫ్సిసి స్ట్రక్చర్, ఇంకో రేషియో బిసిసి. ఆ రేషియోస్ మనకు అవసరం లేదు కదమ్మా. ఇది మనం గుర్తుంచుకుంటే చాలు. ఇది బ్రాగ్స్ ఈక్వేషన్ అమ్మా. ఓకే, చూసుకోండిరా. సెకండ్ ఆర్డర్ కి అయితే కూడా మనం సెకండ్ ఆర్డర్ అన్నా సరే అప్పుడు మనకి ఏంట్రా అంటే ఇలా తీసుకుంటాం. అప్పుడు కూడా మనకి డిఫరెన్స్ వచ్చేటల్లా డి వస్తారా, డి సైన్ థీటా అనే వస్తుందమ్మా. కానీ జనరల్ గా మనకి ఆర్డర్ అని చెప్పేటల్లా ఉట్టి మీకు అర్థం అవడం కోసం చెప్పాను కానీ ఆర్డర్ అనేది వాడు ఎగ్జామ్ ఇచ్చేస్తాడు. కాబట్టి మనం అసలు కంగారు పడక్కర్లా. మా ఆర్డర్ అనేది ఎప్పుడు ఎగ్జామ్ వాడు ఇచ్చేస్తాడు. సో మనకు అసలు కంగారు పడక్కర్లా. ఉట్టి మీకు అర్థం అవడం కోసం డయాగ్రామాటిక్ గా చెప్పాను కానీ యాక్చువల్ ఏం ఉండదమ్మా. డైరెక్ట్ చెప్తారు ఆర్డర్ ఆఫ్ ద డైఫ్రాక్షన్ అని. ఓకే, సో దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లా. రైట్, నోట్స్ లో ఉందరా చిన్న గౌతమ్, నోట్స్ లో ఉంది కాబట్టి రాసుకోకర్లా. లేదని తీసుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, అయిపోయింది. స్క్రీన్ షాట్ తీసుకుంటారా, గొడవ ఉండదు. ఐపీలో కూడా సేమ్ ఊరికే రాత్రి ఏమని ray 1 is made to fall on point A and get deflected. Second ray with same wavelength made to fall on point C and get reflected back and get diffracted and రాసి ఈ బొమ్మ మాట రాత్రారు. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారంటే ఐపీలో ray 1 of lambda made to fall on point A at an angle of theta and get reflected, and ray 2 with same wavelength made to fall on point C with same angle theta and get reflected back basing on the diagram and rasi ఈ మ్యాటర్ రాస్తే అయిపోయింది. 4 మార్క్స్. డయాగ్రామ్ కి 1 మార్కు, ఈ మ్యాటర్ అంతా రాసినందుకు 3 మార్క్స్ రా. సరిపోయింది, 4 మార్క్స్ అయిపోయింది. అది ఓకేనమ్మా. రైట్, మిగతా రేపు చూద్దాం. ఓకే, స్టడీ అవర్ లో కొన్ని బిట్స్ పెడతాను రా, చేదురుగానమ్మా. ఓకే రైట్, బాయ్ అమ్మా.